చంద్రబాబుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. అలాంటి వ్యాఖ్యలు చేయడానికి నోరెలా వచ్చిందని నిలదీశారు. తప్పు తెలుసుకుని అంబటి రాంబాబు వెంటనే చంద్రబాబుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రంలో తిరగనివ్వమని స్పష్టం చేశారు. డైవర్ట్ పాలిటిక్స్ కి పెట్టింది పేరుగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఈ రోజు కొత్త డ్రామాకి నాంది పలికింది. ఏ సందర్భం లేకుండా అంబటి నోరు పారేసుకుంటా ఉన్నాడు మాతృమూర్తి మీద కూడా. అది నీ బుద్ధున్న సంస్కారహీనుడా? ఏం మాట్లాడతావు? సృహుని మాట్లాడుతున్నావా నువ్వు అని అడుగుతా ఉన్నాను. నీ అధినాయకుడి బుద్ధి ఉంటే మీ అందరికీ బుద్ధి ఉంటుంది. ఇలాంటి భాష వాటిని మాట్లాడే మీరు కోల్పోయింది అధికారం మాత్రమే కాదు, ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయారని మీరు గుర్తించట్లే. నీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడతారా ఇలాంటి మాటలని? అన్నం తినేవాడు మాట్లాడే మాటలు కాదే. సభ్య సమాజం అటు ఉంచే, నీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడతారు. నోరు సంభాళించుకుని మాట్లాడంబటి. వీళ్లలో మార్పు రాక ఇంకా ప్రజల్లోనూ మరి రోజు రోజుకి దిగజారి చిల్లర రాజకీయాలు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే మరి రాంబాబు గారికి మేము తెలియజేసేది ఒకటే, రాంబాబు గారు మీరు మీ అధినేత రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఈ రోజు మీరు అసభ్యకరంగా మాట్లాడారు. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పింది సంస్కారంగా మాట్లాడండి, రాష్ట్ర ప్రగతి కోసం పోరాటం చేయండి, ఎవరిని రపరప నరకద్దండి, ఎవరిని రెచ్చగొట్టద్దండి, ఎవరిని అసభ్యకరంగా మాట్లాడొద్దండి మా నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదేశించారు. మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఒక్క మాట చెప్తే మీ వైసీపీ నాయకులు ఒక్క గడప దాటి కూడా బయటికి రారన్న విషయం తెలియజేస్తున్నాం. మేము రెచ్చగొట్టకూడదు, మేము దౌర్జన్యాలకు పాల్పడకూడదని మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు సంస్కారంతో ఈ రోజు రాష్ట్ర ప్రగతి కోసం ఈ రోజు మేము కష్టపడుతుంటే మీరు మా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడతారా? సిగ్గుస్తరం ఉందా? మనిషి అయితే నువ్వు మాట్లాడతావా రాంబాబు? నువ్వు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ రోజు బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పాలి. లేకపోతే చట్టంతో పనిచేస్తుంది. ఖబర్దార్ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత గానీ నీకు లేదు. నువ్వు సంస్కారహీనుడు. నువ్వు ఏ విధంగా మంత్రిగా ఉన్నప్పుడు పనిచేసావో యావత్ ప్రజలు చూశారు. నువ్వు మహిళలపైన ఏ విధంగా ప్రవర్తించావో మహిళలందరూ చూశారు. యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను చీకొడుతున్నారు. ఈ రోజు మరింత దిగజారిపోయి ఈ రోజు ముఖ్యమంత్రి గారిని మాట్లాడావంటే నువ్వు ద్రోహి, మహిళా ద్రోహి, యువత ద్రోహి. నీ ఎంత సంస్కారహీనులే లేరన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరొక్కసారి నీకు తెలియజేస్తున్నాం, ఖబర్దార్. మా యువగల అధినేత అనుకుంటే ఒక్క అడుగు కూడా నువ్వు బయటకు పెట్టలేవు. మేము నీకు సంస్కారవంతులం. మేము మీ అధినేత మీకు అది నేర్పలేదు. ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి, ప్రజల కోసం పనిచేయండి అని చెప్తున్నారు. మేము రెచ్చపోతే ఒక్క గంట కూడా మీరు తట్టుకోలేరన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. రాజకీయ నాయకుడు పదవుల గురించి లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా ప్రోత్సాహం గురించో లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా మన్నల్ని పొందడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతలా దిగజారుతున్నారా? నిజంగా చాలా బాధ అనిపించే సన్నివేశం. అంబటి రాంబాబు ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన భాష నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, నీ భార్యకి కానీ మీ తల్లి గారికి కానీ ఒక్కసారి నువ్వు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఒక్కసారి చూపించి నేను మాట్లాడింది కరెక్టేనా అని మీ తల్లిని అడగండి, లేకపోతే మీ భార్యని అడగండి, లేకపోతే నీకు కూతురుంటే మీ కూతురుని అడగండి. అది కరెక్టే అని వాళ్ళు ఎవరైనా నోట్లను చెప్తారేమో ఒక్కసారి ఆలోచించండి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అటువంటి వ్యక్తి గురించి చాలా నీచంగా విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఒక్కొక్క విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రోత్సహిస్తూ లా అండ్ ఆర్డర్ని ఎలాగైనా భగ్నం చేయాలనే ఉద్దేశంతో నువ్వు పరిణామం చూస్తూ ఉంటే నిజంగా మిమ్మల్ని ఏ జాతిలోకి పరిగణలోకి తీసుకోవాలో కూడా మాకు అర్థం కాదు. ఒకటే చెప్పాలంటే నీలాంటి వాడి గురించి మాట్లాడాలంటే కూడా సిగ్గు అనిపిస్తాను. అంబటి లాంటి వ్యక్తి మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అంబటి రాంబాబు గారు ఏ విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై 4 సార్లు ముఖ్యమంత్రి 50 సంవత్సరాల తన పూర్తి జీవితాన్ని సమాజ సేవ కోసం పొద్దున నుంచి పండుకునే వరకు వేరే ఆలోచన అంటూ లేకుండా రాష్ట్రం కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తిని
సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ విధంగా ఇటువంటి బూతులు మాట్లాడుతూ ఉన్నారంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు కార్యకర్తలందరూ కూడా విపరీతంగా రగిలిపోతూ ఉన్నారు. అయితే రాంబాబు గారు మీరు గుర్తుపెట్టుకోండి, చట్టం అనేది ఒకటి ఉంటుంది. మీకు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాయకులు, అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు వచ్చే వారం రోజులు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో కూడా చూస్తారు. ఎప్పుడు కూడా ఇంకొకరు ఈ విధంగా ధైర్యం చేయడానికి కూడా అవకాశం లేదు అని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. వైసీపీ పార్టీ మతి భ్రమించి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటల్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఒక సభ్య సమాజం సిగ్గుపడేలాగా, ఒక బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉండి చంద్రబాబు గారి గురించి, అక్కడ ఉన్నటువంటి నాయకుల గురించి పరుస పదజాలంతో అతను మాట్లాడినటువంటి మాట నిజంగా చాలా జుగుప్సాకరంగా ఉంది. బరితెగించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ దీని అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విధానం. ఇవాళ వాళ్ళు చేసినటువంటి పనులే ఇంకా వాళ్ళకి సిగ్గు లేదు. అసలు రోడ్డు మీద రావడానికి భయపడాల్సినటువంటి వ్యక్తులు. గతంలో చూడండి, మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఒక వ్యక్తి, ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మాట్లాడారని చెప్పి వస్తే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్నాం. ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. ఈ నాయకులు చేస్తున్నటువంటి ప్రవర్తన ఇవాళ అంబటి రాంబాబు తప్పకుండా శిక్షించాల్సినటువంటి వ్యక్తి. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమం. దీన్ని ఇప్పటికైనా ఇమ్మీడియట్ గా అంబటి రాంబాబుని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. మీరు ప్రభుత్వ పరంగా కూడా అతని మీద మరి ఖచ్చితంగా విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటాయని కూడా తెలియజేసుకుని, భవిష్యత్తులో ఇంకొకళ్ళు ఎవరన్నా ఇలాంటి మాటలు మాట్లాడాలంటే భయపడే విధంగా ఖచ్చితంగా చర్యలు ఉండాలని చెప్పి మేము భావిస్తా ఉన్నాం.